హాయ్ ఫ్రెండ్స్, ఇవి ఉప్పా చెట్లు అన్ని కలర్ఫుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, రంగురంగుల్లో ఉంటాయి ఈ చెట్లు. ఇవి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ఆకులు రంగురంగులుగా ఉంటాయి. వీటి పేరు ఉప్పా చెట్లు అంటారు. ఇవి ఎక్కువ హిమాలయాల్లో ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి మన రాజుల కాలంలో, బ్రిటిష్ వాళ్ళ కాలంలో పాడేరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉప్పా గ్రామంలో ఇవి వేయడం జరిగింది. అప్పుడు వారి సౌకర్యార్థం. ఇవి చూడడానికి ఇప్పుడు పర్యాటకులు బాగా వస్తూ ఉన్నారు ఇక్కడికి. కలర్ఫుల్ రంగురంగుల ఆకులతో ఉంటాయి. ఇవి ఉప్పా చెట్లు అంటారు వీటిని. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, రంగురంగులతో ఉన్నాయి. ఒక్కో చెట్టు ఒక్కో రంగులో ఉంది. అదే ఇది ఎరుపు రంగులో ఉంది. దీని వెనక చెట్టు మామూలు రంగులో ఉంది, ఆకుపచ్చ రంగులో. అదేవిధంగా దాని పక్క చెట్టు వేరే రంగులో ఉంది. రకరకాల రంగు చెట్లు ఇవి. ఇప్పుడు మనం ఒక కొండ మీద ఉన్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొండ ఇది. ఈ కొండ, ఈ చెట్ల మధ్య నేను నిలబడి ఉన్నాను. ఇక్కడి నుంచి మనకు ఒక పెద్ద చెరువు, ఈ కొండల మధ్య నుంచి వచ్చినటువంటి వర్షం నీరు ఈ చెరువులో నిలవ ఉంటుంది. 2 సంవత్సరాలు వర్షం కురకపోయినా సరే ఇక్కడ ప్రజలకి నీరు చెరువులో ఉంటుందన్నమాట. అంత పెద్ద చెరువు, చుట్టూ కొండలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆకులు ఎంతో అందంగా, చూసి కొద్దీ చూడాలనిపించేట్టుగా ఉంటుంది. ఇవి చూడాలంటే మీరు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు, ముఖ్యపట్నం అయినటువంటి పాడేరు చేరుకుని అక్కడి నుంచి 30 కిలోమీటర్లు వెళ్తే ఉప్పా గ్రామం ఉంటుంది. ఇప్పుడు పర్యాటకులు అయితే చాలా ఎక్కువ మందే వస్తూ ఉన్నారు ఇక్కడికి. ఈ చెట్లను చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటుంది.
హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.